15వ వచనం నుండి, వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోనూ, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుదువు అని ఆయనతో అన్నాడు. యేసు, నా గొర్రెలను మేపు అని అతనితో చెప్పాడు. మరల ఆయన, యోహాను కుమారుడవైన సీమోనూ, నన్ను ప్రేమిస్తున్నావా అని రెండోసారి అతణ్ణి అడుగగా, అతడన్నాడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుదువు. ఆయన అన్నాడు, నా గొర్రెలను కాయి. మూడోసారి ఆయన ప్రశ్నించాడు, యోహాను కుమారుడవైన సీమోనూ, నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను ప్రేమిస్తున్నావా అని మూడోసారి తనను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభూ, నీవు సమస్తమూ ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుదువు అన్నాడు. యేసు అన్నాడు, నా గొర్రెలను మేపు. నీవు యువకుడివై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళావు. నీవు ముసలివాడివైనప్పుడు నీ చేతులు నీవు చాచుతావు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోతాడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. అతడు ఎట్టి మరణము వలన దేవుణ్ణి మహిమపరుస్తాడో దానిని సూచించి ఆయన ఈ మాట అన్నాడు. ఇలా చెప్పి, నన్ను వెంబడించు అని అతనితో అన్నాడు. పేతురు వెనుకకు తిరిగి, యేసు ప్రేమించినవాడు భోజన పంక్తిలో ఆయన రొమ్మున ఆనుకొని, ప్రభువా, నిన్ను అప్పగించేవాడు ఎవడు అని అడిగినవాడు అయిన శిష్యుడు తమ వెంట రావడము చూచాడు. పేతురు అతణ్ణి చూచి, ప్రభువా, ఇతని సంగతి ఏమిటి, ఏమవుతుంది అని యేసును అడిగాడు. యేసు అన్నాడు, నేను వచ్చే వరకు అతడు ఉండడము నాకిష్టమైతే అది నీకేమి? నీవు నన్ను వెంబడించు. కాబట్టి ఆ శిష్యుడు చావడు అనే మాట సహోదరులలో ప్రచురమైంది. అయితే అతడు చావడు అని యేసు అతనితో చెప్పలేదు గాని, నేను వచ్చే వరకు అతడు ఉండడము నాకిష్టమైతే అది నీకేమి అని చెప్పాడు. సోదరీ సోదరులారా, వింటున్నారా? పునరుత్థానుడైన యేసు వారికి ఆహారం పెట్టాడు. భోజనమైన తరువాత యేసు పేతురుతో ముఖాముఖి సంభాషణ చేశాడు. పేతురు బలహీనతలేవో ప్రభువుకు బాగా తెలుసు. సేవకు పేతురును ప్రభువు పిలుస్తున్నాడు. సేవకు అర్హత ప్రేమ. 3 సార్లు ప్రభువు పేతురును ఇదే ప్రశ్న అడిగాడు, నన్ను ప్రేమిస్తున్నావా? 3 ప్రశ్నలకు పేతురు 3 జవాబులు చెప్పాడు. 3 సార్లు ప్రభువు సేవను అతనికి అప్పగిస్తున్నాడు. 3 సార్లు ఎందుకు పరీక్షించాడు అంటారా? దానికి కారణం లేకపోలేదు. అంతకు ముందు సీమోను పేతురు 3 సార్లు యేసును ఎరుగనని బొంకాడు. అందుకే 3 సార్లు ప్రభువు అతని చేత, ప్రభూ, నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పించాడు. ప్రభువు పేతురును మిగతా శిష్యులను పిలిచినట్లే సేవార్థమై పిలిచాడు. చేపల వల దరికి లాగారు, వల పిగిలింది. ఆ సమయంలో వారిని మనుషులను పట్టే జాలరులనుగా ప్రభువు నియమించాడు. అది అపొస్తలత్వానికి పిలుపు. ఆ తరువాత చలిమంట దగ్గర యేసును ఎరగనని 3 సార్లు చెప్పి అపొస్తలత్వపు పిలుపు కాస్త పోగొట్టుకున్నాడు. మళ్లీ ఇక్కడ వల లాగారు, ఇక్కడ నిప్పుల కుంపటి. యేసు పేతురు యొక్క పిలుపును పునరుద్ధరించాడు. పేతురుకు ప్రేమ పరీక్ష పెట్టాడు. అతడు కోల్పోయిన అపొస్తలత్వం పునరుద్ధరించబడింది. 3 ప్రశ్నలు ఒక్కటిగా ధ్వనిస్తున్నాయి గాని వాటి భావం వేరు. మొదటి ప్రశ్న, పేతురు, నీవు నన్ను వీరందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? యోహాను కుమారుడవైన సీమోను అని పిలిచాడు. అంద్రెయ సీమోనును తెచ్చాడు, కాని సీమోనుకు యేసు కేఫా లేక పేతురు అని కొత్త పేరు పెట్టాడు. కేఫా అనేది అరామిక్ మాట, రాయి అని అర్థం. గ్రీకు భాషలో పెట్రోస్.
కైసరయ్య ఫిలిప్పిలో మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని ప్రభు అడిగితే పేతురు, నీవు సజీవుడైన దేవుని కుమారుడివైన క్రీస్తువు అన్నాడు. ప్రభువు, సీమోనూ, నీవిచ్చిన సాక్ష్యం గొప్పది. నీవు రాయి మనిషివవుతావు. నీ పేరు పేతురు అన్నాడు. ఇక్కడ గలిలీ సముద్ర తీరాన ప్రభువు అతని పాత పేరు జ్ఞాపకం చేస్తూ సీమోనూ అన్నాడు. సీమోనూ, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమ అనడంలో యేసు ప్రభువు ఉద్దేశ్యమేమిటి? గ్రీకు భాషలో 3 మాటలున్నాయి. 1 ఎరోస్, 2 ఫిలియో, 3 అగాపే. ఎరోస్ కేవలం భౌతికమైన స్త్రీ పురుషుల ప్రేమ. ఫిలియో స్నేహశీలం, ఆప్యాయత, అనురాగం. అగాపే దేవుని అవ్యాజ ప్రేమను వ్యక్తం చేసే మాట. నీ పూర్ణ హృదయంతో నన్ను ప్రేమిస్తున్నావా? అగాపే ప్రేమ నీకుందా అని ప్రభువు అడుగుతున్నాడు. రక్షణ అనేది దేవునితో ప్రేమ వ్యవహారం. సేవ అనేది ప్రేమపూర్వకమైనది. సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? ఏది ముఖ్యం? విశ్వాసమా, నిరీక్షణ, ప్రేమ? 1 కొరింథీ 13:13 అంటోంది, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుస్తాయి. వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. పేతురు యేసును ఎరగనని చెప్పాడు. అయినా ప్రభువు పేతురును ఎంతో ప్రేమించాడు. యోహాను సువార్త 15:13 తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టేవాని కంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడూ లేడు. అవును ప్రభూ, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు. కాని ప్రభూ, నాది ఫిలియో ప్రేమ, అగాపే కాదు. పేతురు ఇప్పుడు గొప్పలు చెప్పుకోడు, ప్రగల్భాలు పలకడు. సరే పేతురు, నా గొర్రె పిల్లలను మేపు, వాటికి ఆహారం పెట్టి పెంచు. ఇక రెండోసారి ప్రభూ, నిన్ను ప్రేమిస్తున్నాను అని దీనమనస్కుడై పేతురు ప్రభువు ప్రశ్నకు జవాబిస్తున్నాడు. ఈసారి గొర్రెలను కాయి అంటున్నాడు ప్రభువు, అనగా వాటిని క్రమశిక్షణలో ఉంచు. చిన్న గొర్రెలను మేపు, పెద్ద గొర్రెలను కాయి, క్రమశిక్షితులను చెయ్యి. ప్రభువును ప్రేమించే సేవకులు చిన్న గొర్రెలను మేపుతారు, పెద్ద గొర్రెలను జాగ్రత్తగా కాపాడతారు, కాస్తారు, నడిపిస్తారు. ఇక 3వ ప్రశ్నాపత్రం. పేతురు, అగాపే ప్రేమ నీకింకా కలగలేదంటావా? పోని ఫిలియో ప్రేమ అయినా నీకుందా? పేతురు ఎంతో విరిగి నలిగి ఈ మాట అన్నాడు. నీకు తెలుసు గదా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రభువు 3 సార్లు అడిగాడని కాదుగాని తాను అగాపే ప్రేమ స్థాయికి ఎదగలేకపోయానే అని బాధపడ్డాడు. గొర్రెలను మేపు, పెద్ద గొర్రెలకు తగిన మేత పెట్టు. ప్రియ శ్రోతలు, యేసు మీలో ప్రతి ఒక్కరినీ ఇదే ప్రశ్న అడుగుతున్నాడు. దానికి నీ జవాబు? పేతురు హతసాక్షి కాబోతున్నాడని ప్రభువు ప్రవచించాడు. యోహాను సంగతేమిటి అని పేతురు అడిగితే, అతని సంగతి నీకెందుకు, నన్ను వెంబడించు అన్నాడు ప్రభువు. ఈ సువార్త ముగింపులో యోహాను అంటున్నాడు, ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిస్తూ ఇవి వ్రాసిన శిష్యుడు ఇతడే. ఇతని సాక్ష్యము సత్యమని ఎరుగుదుము. యేసు చేసిన కార్యములు ఇంకా అనేకములు కలవు. వాటిలో ప్రతిదానిని వివరించి రాసిన ఎడల అలా రాయబడిన గ్రంథములకు భూలోకమైన చాలదని నాకు తోస్తున్నది. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.